లలితా సహస్రనామాలు చదువుతారు కాబట్టి మీకు తెలుస్తుంది. అక్షమాల ఉంటుంది అమ్మవారి చేతిలో. సరస్వతి అమ్మవారి చేతిలో ఏముంటుంది? అక్షమాల ఉంటుంది. అక్షమాల లేకపోతే అక్షరమాల అంటారు. అక్షరమాల అన్న, అక్షమాల అన్న, అక్షయమాల అన్న అన్నిటికీ అర్థం అదే. అక్షరాన్న, అక్షయ అన్న, అక్ష అన్న ఒకటే అర్థం. ఆ నుండి అక్ష వరకు లేదా బండిరా వరకు, ఆ నుండి బండిరా వరకు ఉండేటువంటి అక్షరాలన్నీ కూడా ఒక మాలగా తయారు చేసి అమ్మవారు పట్టుకొని ఉంటారు. ఎవరికి వేస్తారు ఆ మాల? అమ్మవారు వేసుకుంటారా? ఎవరికైనా వేస్తారా? సపోజ్ మీ దగ్గర రుద్రాక్ష మాల ఒకటి ఉందనుకోమ్మా, మీరు ఉంచుకుంటారా? ఎవరికైనా ఇస్తారా? మేము జపం చేసుకోవడానికి మాల తెచ్చుకుంటే ఇది ఎవరికి ఇస్తారమ్మా? ఇయ్యరు కదా. కానీ మరి సరస్వతి అమ్మవారి చేతిలో ఉన్న అక్షరమాల ఉంది కదా, అది అమ్మవారే ఉంచుకుంటారా? ఎవరికైనా ఇస్తారా? మనందరికీ ఇచ్చిందంట. అది డెమో పీస్. అమ్మవారి దగ్గర ఉన్నది ఏంటది? డెమో పీస్ అనమాట. ఎందుకంటే ఎవరన్నా వెళ్ళి ఇదేంటమ్మా అంటే ఇది నీకు ఇచ్చాక నువ్వు చూసుకోలేదు. చాలామందికి తెలియదు అమ్మవారు అలాంటి మాల ఇచ్చారని. అమ్మవారు మనకి అలాంటి మాల ఇచ్చారని. ఏం గురువుగారు భలే చెబుతున్నారే, మాకెప్పుడు ఇచ్చారు ఆ మాల? ఇస్తే ఆ అమ్మగారికి ఇవ్వాలా, కానీ మాకెందుకు ఇస్తారు? అమ్మ మనకి ఇచ్చారా లేదా అమ్మగారు? అక్షరమాల ఇచ్చారా? మన లోపల అక్షరాలు ఉన్నాయా? పోయి లోపల ఉంటే ఎప్పుడు ఒక్కడు కూడా బయటకు కనపడలేదే. ఎక్స్రేలు తీపించను, స్కానింగ్లు తీపించను, ఫోటోలు తీపించను, ఎంఆర్ఐలు తీపించిన లోపల ఉన్న ఒక అక్షరం కూడా ప్రింట్ పడలేదే. ఏం జయలక్ష్మినా పడుతున్నాయా? లోపల ఏమైనా ఎక్స్రే తీసినప్పుడు ఏమైనా అక్షరాలు కనపడుతున్నాయా? ఎందుకు ఉన్నాయా? మరి ఉంటే కనపడాలగా. అంటే లోపల ఉన్న వాటిని దర్శించడం తెలియాలి మనకి. మనం చిన్నప్పుడు పాట చదివాడు. ఓ నమాల్ చదివేవు గాని ఆ నమాల్ చూపించరా, ఓ నమాల్ చదివేవు గాని ఆ నమాల్ చూపించరా, దీని భావము దాని భావము జ్ఞానివైతే తెల్పరా, దీని భావము దాని భావము జ్ఞానివైతే తెల్పరా, ఓ నమాల్ చదివేవు గాని ఆ నమాల్ చూపించరా. ఇప్పుడు చాలామందికి చదువుకున్న వాళ్ళు ఉంటారమ్మా. చదువుకున్న వాళ్ళ దగ్గర ఈ అక్షరాలు ఉన్నాయంటే నమ్మవచ్చు. చదువు రాని వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. మరి వాళ్ళకి సపోజ్ ఇది ఇచ్చి దీని మీద ఏముందో చెప్పు అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. దీని మీద ఏమి రాసిందో చెప్పు అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి చదవటం వచ్చా రాదా? చదువు వచ్చా రాదా? ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా అక్షరాలు ఉన్నాయా? వాళ్ళ దగ్గర కూడా అక్షరాలు ఉన్నాయి, కానీ ఇవి ఇలాంటి అక్షరాలని గుర్తించలేరు అంతే. ఎలా చెప్పగలుగుతున్నారు గురువు గారు అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడే అక్షరాలు అవి భాషేగమ్మా. అంటే ఈ ప్రపంచంలో అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరు కూడా అక్షరాలతోటే నిండి ఉన్నారు. అంటే ఇందులో ఓనమాలు చదివేవు కానీ ఆనమాలు చూపించరా అంటే ఆ నుండి అక్షర వరకు లేకపోతే ఆ నుండి బండిరా వరకు అక్ష వరకు కూడా నువ్వు చదువుతున్నావు కదా. మనం మాట్లాడే భాష అంతా అక్షరాలే కదా. ఈ ఓనమాలు అంటే అక్షరాలన్నీ కూడా నువ్వు చదువుతున్నావు కదా. ఇవన్నీ లోపల ఎక్కడి నుండి పలుకుతున్నాయి? లోపల ఉన్నాయా లేవా? లోపల నుంచి పలుకుతున్నావా బయట నుంచి పలుకుతున్నావా? పలకాలనుకున్నప్పుడు 4 అక్షరాలు నోట్లో వేసుకొని పలకట్లేదుగా. ఏ అమ్మగారు ఇవాళ వాళ్ళతో కాసేపు మాట్లాడాలి కాబట్టి 4 అక్షరాలు నోట్లో వేసుకోవాలి, ఇవాళ గట్టి అక్షరాలు వేసుకోవాలని ఏమన్నా అట్లా వేసుకొని మాట్లాడుతున్నావా? లేదు కదా. ఆల్రెడీ లోపల ఉన్నాయి అక్షరాలు, ఉన్నాయి. ఓనమాలు చదివేవు కానీ ఆనమాలు చూపించరా. వాటి ఆనమాలు నీకేమైనా తెలుసా? వాటి యొక్క ఆ అక్షరాల యొక్క స్థానాలు నీకేమైనా తెలుసా? ఆ స్థాన బలం గురించి నీకేమైనా తెలిస్తే అప్పుడు చెప్పు. అంటే అక్షరాల యొక్క స్థానాలు స్థూల శరీరంలో లేవు, సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. ఎక్కడున్నాయి ఏం బావగారు? సూక్ష్మ శరీరంలో ఉన్నాయి.
సూక్ష్మ శరీరంలో మనకు సప్త చక్రాలు చెప్తారు కదా, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రారం అనేటువంటి 7 చక్రాలు చెప్తారు. ఈ ఆజ్ఞాచక్రం కాడి నుంచి అంటే సపోజ్ ఉదాహరణకి విశుద్ధ చక్రం కాడి నుంచి ఆ నుండి స్టార్ట్ అవుద్ది. విశుద్ధ చక్రం కాడి నుంచి ఆ నుండి స్టార్ట్ అవుద్ది. కిందకు వచ్చేప్పుడు విశుద్ధ చక్రం కాడి నుంచి అనాహతము, మణిపూరకము, స్వాధిష్టానము, మూలాధారం, ఈ యొక్క మిగతా ఈ 5 చక్రాలు ఏవైతే వీటిల్లోనే షా వరకు ఉంటాయి, యారాల వషా వరకు ఉంటాయి. తర్వాత ఆ హం క్షమ్ అనేటువంటి 2 బీజాక్షరాలు ఎక్కడ ఉంటాయంటే ఆజ్ఞాచక్రంలో ఉంటాయి. భూమధ్య స్థానంలో ఉండేటువంటి ఆజ్ఞాచక్రంలో ఉంటాయి అన్నమాట. ఈ ఆజ్ఞాచక్రంతో కలిపితే మొత్తం భాష మొత్తం పూర్తయిపోయింది. మనం మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా గొంతులో నుంచి పలికినప్పటికీ కూడా వీటి యొక్క మూలాలు, వీటి యొక్క ఆనమాలు అనేటువంటిది లోపల ఉన్నటువంటి మన సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి శక్తి కేంద్రాల యందు గర్భీకృతమై ఉన్నాయనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అమ్మవారు ధరించినటువంటి ఆ మాల అనేటువంటిది ప్రాణము, మనలో ఉండేటువంటి ప్రాణం అన్నమాట. అదేంది గురువు గారు అక్షరాలు అన్నారుగా మళ్ళీ ప్రాణం అంటున్నారంటే అని డౌట్ వచ్చిద్దా అమ్మ? ఇప్పుడు అనుకున్నది ఏంటి? ఏ మాల అనుకున్నాం? అక్షరమాల అనుకున్నాం. మళ్ళీ ప్రాణం అంటున్నవేంటి అంటే ఆ అక్షరాలన్నీ కూడా ప్రాణంతో అనుసంధానింపబడి ఉన్నాయి. దేంతో అనుసంధానింపబడి ఉన్నాయి? ప్రాణంతో అనుసంధానింపబడి ఉన్నాయి. అలా ఎలా చెప్తారు గురువుగారు? మీరు చెప్తే మేము నమ్మాలా అనొచ్చు, మీరు చెప్తే మేము నమ్మాలా అని అనొచ్చు. అంటే ప్రాణం అంటే గాలి అమ్మ. మీరు గాలిని మిగబట్టి 2 మాటలు మాట్లాడండి. గాలిని బిగబట్టి గాలి అంటే గాలి మొత్తం కాబట్టి ముక్కు గట్టి పట్టుకోండి. గాలి ఎట్నుంచి పోయింది? ముక్కులో నుంచి కదా. ముక్కులు గట్టిగా మూసుకొని ప్రమేలమ్మ గారి పేరు పలకండి. అమ్మగారు కదా, అమ్మగారి పేరు పలకండి. ఒకసారి ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. అనిత గారు మీరు చేయండి. ఓకే చేయరు, ఎవరైనా చేయొచ్చు. ముక్కు పట్టుకొని ప్రమేలమ్మ గారి పేరు మాట్లాడండి. ముక్కు పట్టుకొని నోటితోటైనా అనండి, మీ ఇష్టం. మీరు ముక్కు గట్టిగా పట్టుకొని నోటితోటైనా ఎన్ని పాటలైనా పాడండి, ఎన్ని పాటలైనా పాడండి, చూద్దాం ఏమైనా వస్తాయో అమ్మా. మొదటి పదం పలకగలుగుతారు అంతే, రెండో పదం పలకలేరు. లేదంటే గాలి ఉండదు కదా. మనం పలికేటువంటి అక్షరాలన్నిటికీ కూడా ప్రాణం ఇచ్చేటువంటిది. ప్రాణమే అక్షర రూపాన్ని ధరిస్తుంది. మనం అర్థమైందమ్మా? మనం మాట్లాడే ప్రతి అక్షరం వెనక కూడా ప్రాణశక్తి ఉంటుంది. ఆ ప్రాణశక్తి ఉంటేనే అక్షరం బహిర్గతం అవుతుంది. ప్రాణశక్తి లేకపోతే అక్షరం బహిర్గతం కాదు. అర్థమైందమ్మా? ఏమంటే గురువు గారు ఏదో ఈ అక్షరాలు అన్నారు, బీజాక్షరాలని అవి వేరే ఉంటాయా? మళ్ళీ అవి వేరే ఉంటాయా? ఈ వేరేనా? ఇప్పుడు మంత్రాలు ఉన్నాయి అనుకోండి, మామూలు అక్షరాలకి మంత్రాలకి తేడా ఉంటుందంటారుగా. మామూలు అక్షరాలకి మంత్రాలకి తేడా ఉంటుందంట. ఎందుకని? మంత్రాల్లో ఏముంటుంది? బీజాక్షరాలు ఉంటాయి అంటారు. ఇవో అంటుంటే ఏంటమ్మా, నిజమేనా? బీజాక్షరాలు ఉంటాయా? బీజాక్షరాలు ఉన్నాయి. అంటే బీజం అంటే ఏంటి? బీజం అంటే విత్తనం. విత్తనంలో ఏముంటుంది? శక్తి గర్భీకృతమై ఉంటుంది. విత్తనంలో ఏముంటుంది? శక్తి గర్భీకృతమై ఉంటుంది. ఎంత శక్తి గర్భీకృతమై ఉంటుంది? ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకోవచ్చు. మర్రి విత్తనం చూసారమ్మా మీరు? మర్రి విత్తనం చూసారా? ఇంత పెద్ద బేలూన్ అంత ఉంటుంది, అవునా? ఇంత ఉంటుంది కదా మర్రి విత్తనం. ఇంత ఉంటుందా? చిన్న ఇంతే ఉంటుందా? ఇంత చిన్నగా ఉంటుందా? పెసర గింజ కంటే సగం ఉంటుందా? మర్రి విత్తనం అంటే పెసర గింజ కంటే సగమే ఉంటుందా? ఇంత చిన్న ఉంటుందా? అంటే ఇంత చిన్న విత్తనంలో నుంచి ఇంత చిన్న చెట్టు వచ్చింది అనుకుంటా. ఇంత చిన్న విత్తనం నుంచి ఎంత చెట్టు వచ్చింది? ఇంత చెట్టు వచ్చింది, అవునా కదా? ఇంత చిన్న విత్తనం నుంచి అంత పెద్ద చెట్టు ఈ చిన్న విత్తనంలో నుంచి వచ్చిందా? ఇంత చిన్న విత్తనంలో నుంచి ఇంత చిన్న విత్తనంలో నుంచి అంత పెద్ద చెట్టు వచ్చిందా? అంటే అంత మహావృక్షాన్ని వృద్ధి చేసేటువంటి శక్తి ఇంత చిన్న విత్తనంలో పెట్టుకొని వచ్చింది. అది బీజం అంటే. బీజం అంటే ఏంటి? మహాశక్తిని తన యందు గర్భీకృతమనర్చుకున్నటువంటిది అని అర్థం బీజం అంటే.
చెట్ల కంటే బాగానే అర్థమైంది గురువుగారు. ఇప్పుడు బీజాక్షరాలు అంటున్నారు కదా, మరి వీటికి ఆడుంది శక్తి, అది క్లారిటీగా అర్థమైంది. ఇందులో శక్తి ఆడ అర్థమవుతుంది. అర్థమైందమ్మా? అలా మర్రి విత్తనంలో ఎంత శక్తి గర్భీకృతమై ఉన్నదో ఈ మనకు చెప్పబడినటువంటి ఆ నుండి అక్ష వరకు ఉన్నటువంటి ఈ ప్రతి అక్షరం కూడా బీజాక్షరమే. ప్రతి అక్షరం కూడా మహాశక్తివంతమైనటువంటిది. ఏది కూడా తక్కువది కాదు. ప్రతి ఒక్కటి కూడా మహాశక్తితో కూడి ఉన్నటువంటిది. ఓకే, అర్థమైందమ్మా? అందుకే ఏమని చెప్తారంటే ఔషధం కానటువంటి వనస్పతి లేదన్నారు. ఔషధం కానటువంటి వనస్పతి అన్నారు. వనస్పతి అంటే ఏంటమ్మా? చెట్టు, మొక్క కానీ వనస్పతి అంటే అది. అలాగే మంత్రం కానటువంటి అక్షరం లేదన్నారు. అర్థమైందమ్మా? ఔషధం కానటువంటి వనస్పతి లేదు, మంత్రం కానటువంటి అక్షరం లేదు. మీరు ఏదన్నా ఒక అక్షరం చెప్పండి అమ్మ, అది మంత్రం అవుద్దో కాదని చెప్తారు. అంటే ప్రతి అక్షరం కూడా మంత్రమే. మనకి అన్నీ చదవడానికి కుదరట్లేదు, కానీ మీకు ఒకవేళ మంత్రం ఏ మంత్రం సాధన చేయాలో తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అర్థమైందమ్మా? గురువు గారు ఏ మంత్రం మంచిది, ఏది చేయకూడదు అని ఒకవేళ డౌట్ ఉంటే ఆ నుండి అక్ష వరకు ఉండేటువంటి అక్షరాలన్నిటికీ పక్కన 0 పెట్టి చదువుకుంటే అన్ని మంత్రాలు, ప్రతి ఒక్కటి బీజాక్షరమే. అర్థమైందమ్మా? అం, ఆం, ఇం, ఇం, ఉం, ఉం, రుం, రుం, లుం, లుం, అం, అహ, కం, ఖం, గం, ఖం, జ్ఞం, ఛం, ఛం, జం, ఛం, నం, ఠం, ఠం, ఢం, ఢం, నం, నం, థం, 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 నం, పం, ఫం, భం, భం, మం, యం, రం, వం, లం, షం, షం, సం, హం, క్షం. ఇలా మీరు అక్షరాలు చదువుకుంటే చాలు, అసలు వేరే ఏ మంత్రం చదవక్కల. ఈ అక్షరాలు ఆ నుండి అక్ష వరకు ఉండేటువంటి అక్షరాలన్నింటినీ మీరు కనుక ఒక్కసారి ఉదయం పూట కనుక మనస్ఫూర్తిగా పర్ఫెక్ట్గా మీరు 0ని జోడించి ఆ పక్కన 0 పెడితే అం, దాని పక్కన ఇంకో 0 పెడితే ఆం, ఇం, ఈం, కం, ఖం ఇలా చదువుకుంటే మీ బాడీలో ఉండేటువంటి ఆర్గాన్స్ మొత్తం యాక్టివేట్ అవుతాయి. మన బాడీలో ఉండేటువంటి ఆర్గాన్స్ మొత్తం కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఇంకప్పుడు పూర్తి ఆరోగ్యవంతంగా ఉంటారు. మీరు పూర్తి ఆరోగ్యవంతంగా ఉంటారు. అందులో మీకు ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే అమ్మ ఈ బీజాక్షరాలన్నిటితో కూడి ఉన్నటువంటి మాలను అమ్మవారు మనకు ధరింపజేశారు. ఆ మాలను మనం ధరించి ఉన్నాం. ఓకే, ఇక్కడ రామానుజాచార్యుల వారు ఏమని చెప్తున్నారంటే అమ్మ, జ్ఞానం ప్రధానమైనటువంటిది అని చెప్తున్నారు. జ్ఞానం ప్రధానమైనటువంటిది అని చెప్తున్నారు. నీకు మిగతా ధ్యాస కంటే, మిగతా సాధనల కంటే కూడా నీవు ఏ సాధననైతే ఎన్నుకున్నావో ఆ సాధన నీవు పాటించడం మంచిది అని చెప్తున్నారు. అంటే మిగతా వాటి యందు విమర్శన దృష్టి కానీ వేరే విధమైనటువంటి ఆలోచన లేకుండా నువ్వు సాధన కొనసాగించాలి అని చెప్తున్నారు. అంటే మనం చేసేటువంటి సాధన, మనం చేసేటువంటి అనుష్ఠాన విధానం నందు ఏముండాలి అంటే జ్ఞానంతో కూడి ఉండాలి. ఏముండాలి? జ్ఞానం ఉండాలి. మనకి గురుగీతలో ఒక శ్లోకం చెప్తారు, జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవచ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియ అన్నారు. జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవచ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. ఎందుకంటే నువ్వు జపం చేసినా, తపస్సు చేసినా, వ్రతం చేసినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా, దానం చేసినా, తీర్థాటనం చేసినా కానీ ఏది చేసినప్పటికీ కూడా, ఎలాంటి సత్కర్మానుష్ఠానం చేసినప్పటికీ కూడా జ్ఞానంతో కూడి ఉన్నప్పుడు దానికి జ్ఞానం లేని దానికి డిఫరెన్స్ ఉంటుంది. గురుతత్వం అవిజ్ఞాయ అంటే ఆ తత్వాన్ని తెలుసుకోకుండా, ఆత్మజ్ఞానం లేకుండా, ఆ తత్వానుభూతి చెందకుండా చేయబడేటువంటి ఆ సత్కర్మ అంత గొప్ప ప్రయోజనాన్ని కలిగించదు అని చెప్పారు. అర్థమైందమ్మా? ఎందుకంటే సత్కర్మ చేస్తే పుణ్యం వస్తుంది, సత్కర్మ చేస్తే పుణ్యం వస్తుంది. కానీ జ్ఞానంతో కూడి ఉన్నటువంటి కర్మ చేసినప్పుడు, జ్ఞానంతో కూడి కర్మ చేసినప్పుడు ఏమవుతుందంటే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే దివ్యమైనటువంటి ఆనందం ప్రసాదింపబడుతుంది అన్నారు.
బ్రహ్మానందం అనేటువంటిది ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు. 2వ అధ్యాయం 46వ శ్లోకంలో ఏమని చెప్తున్నారు? బ్రాహ్మణస్య విజానత అని చెప్పారు. బ్రాహ్మణస్య విజానత అన్నారు. బ్రాహ్మణస్య విజానత అంటే ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని ఆ దివ్యమైనటువంటి ఆనందాన్ని ఆ జ్ఞాని అనుభూతమనర్చుకుంటాడు అని చెప్తున్నారు. ఇప్పుడు మనందరికి ఏం కలగాల? ఏందో గురువుగారు ఇందాక బ్రాహ్మణులు అని చెప్పారుగా, మరి ఇక్కడ ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు? అమ్మగారు ఒక్కరే కనబడుతున్నారు. ఇందాక ఇక్కడ ఉంటే అయ్యగారు ఉండాలి, మరి అయ్యగారు ఇప్పుడు కనపట్లే. ఇంకెవరు ఉన్నారో నాకు తెలీదు. ఉన్నారా? ఉంటే అక్కడ అయ్యగారు ఒకళ్ళు, ఇక్కడ అమ్మగారు ఒకళ్ళు, 2 బ్రాహ్మణులు కనపడుతున్నారు. అంతేకమ్మా. ఇప్పుడు ఆనందం అనేది వారికి వచ్చిందట. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నారు? ఆనందం వస్తే ప్రమేణమ్మ గారికి రావాలా, లోపల ఉన్నటువంటి తేజ గారికి రావాలంటున్నారు. బ్రాహ్మణస్య అన్నారు. బ్రాహ్మణులకే ఆ జ్ఞానం కలుగుద్దట, బ్రాహ్మణులకే అలాంటి అనుభూతి కలుగుద్దని చెప్తున్నారు. నిజమా? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి బ్రాహ్మణులు వాళ్ళేనా? అంతవరకేనా? కాదు. ఏమని చెప్తున్నారు? బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. ఎవరు బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటారో వాళ్ళు కూడా బ్రాహ్మణుడే. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ కులంలో జన్మించారు కాబట్టి, వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని అనుష్ఠానం చేసే కులంలో జన్మించారు కాబట్టి వాళ్ళని బ్రాహ్మణులు అన్నారు. మనం ఆ కులంలో జన్మించకపోయినప్పటికీ కూడా ఆ కులంలో జన్మించినటువంటి వాళ్ళు ఎలా అనుష్ఠానం చేస్తున్నారో అలాంటి జ్ఞానాన్ని మనం కూడా సంపాదించుకొని మనం సాధన చేస్తున్నాం కాబట్టి మనం కూడా అంతటి జ్ఞానంలో అంతటి బ్రాహ్మణులం అనేటువంటి పేరు మనకు వస్తుంది. కాకపోతే ఏంటంటే మనకు జన్యం లేదు, వాళ్ళకి జన్యం ఉంటుంది. మనకు కూడా ఉంటుందా జన్యం? అమ్మయ్య మా వదిన గారు చెప్పింది, మాకు కూడా జన్యం ఉంటుంది. అందరికీ ఉంటుంది జన్యం, అందరికీ ఉంటుంది. అంటే అమ్మ అందరికీ జన్యం ఉండేది అదొక పద్ధతి. అందరికీ జన్యం ఉండేటువంటిది ఈ 3-3-9 పోగులు వేసుకునే జన్యం ఒకటి. 3-3-9 పోగులు వేసుకుంటారు ఉపనయనం చేసేప్పుడు, ఒడుగు చేసినప్పుడు వేసుకునేటువంటి జన్యం అది జగమెరిగిన సత్యం. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక భావంలో మనకు ఆధ్యాత్మిక జ్ఞానంతో అనుసంధానం చేసి చెప్పబడినటువంటి జన్యం ఏంటంటే ప్రాణాన్ని జన్యానికి సంకేతంగా చెప్పారు. మనలో ఉన్నటువంటి ప్రాణాన్ని గుర్తు చేయటానికే జన్యం. మనలో ఇక్కడ భూమధ్య స్థానం నుండి ఆసన స్థానం వరకు ఉంటుంది. ఎవరికి వారికి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇలా భూమధ్య స్థానం కాడ పెట్టుకొని ఇట్లా ఆసన స్థానం వరకు ఉండేటువంటి ఈ షట్చక్రాలు ఏవైతే ఉన్నారో ఆ షట్చక్రాల యందు తిరిగేటువంటి ప్రాణానికి సంకేతంగానే మనకు ఈ జంధ్యాన్ని ధరించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకే మనకు మీరు వినే ఉంటారు ఒక శ్లోకం, మీరు సినిమాల్లో కూడా ఉంటుంది, మీరు వినే ఉంటారు, చాలా సందర్భాల్లో టీవీలో కూడా చూసే ఉంటారు. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేద పాఠంతు విప్రాణం బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణః. మనం ఏమన్నా చాలాసార్లు విన్నాగా, హేమలత కూడా విన్నామని చెప్తుంది. జన్మనా జాయతే శూద్రః, ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి ఒక్కడు కూడా శూద్రులతోటే సమానం, అందరూ శూద్రులతోటే సమానం అని చెప్పి. మరి బ్రాహ్మణ కులంలో జన్మించినటువంటి వాళ్ళతో సహా జన్మనా జాయతే శూద్ర అంటే ఏ కులంలో జన్మించినప్పటికీ కూడా వాళ్ళు జన్మతః శూద్రులే. కర్మణా జాయతే ద్విజ అన్నారు. వాళ్ళు రెండో జన్మ ఎత్తాలి. ఎవరైనా ఎలా ఎత్తుతారు? కర్మణ అంటే వాళ్ళకు ఒక కర్మ అనుష్ఠానాన్ని చేసినప్పుడు, అంటే దాన్నే వడుగు అంటారు, దాన్నే ఉపనయనము అంటారు. అలాంటిది చేసినప్పుడు వాళ్లకు జంధ్యాన్ని ధరింపజేస్తారు. అప్పుడు ఎవరైతే జన్యాన్ని ధరించారో ఆ జన్యం ధరించినటువంటి వాళ్ళు వేద పాఠంతు విప్రాణం, అప్పుడు వేదాన్ని అధ్యయనం చేసేటువంటి సామర్థ్యాన్ని పెంపొందింపజేసుకుంటారు. అంటే పుట్టడం అందరూ కూడా ఒకే కేటగిరీలో చెప్తారు, కానీ ఎవరికైతే ఉపనయనం జరుగుతుందో వాళ్ళను ద్విజులు అన్నారు. ద్విజులు అంటే రెండో జన్మ ఎత్తినట్టు. కర్మణా జాయితే ద్విజ, వాళ్ళు రెండో జన్మ ఎత్తినటువంటి వాళ్ళు అన్నారు. మూడోది వేద పాఠంతో విప్రాణం, వాళ్ళప్పుడు వేదంలో ఉన్నటువంటి ఆ పాఠాన్ని చదివి ఆ విప్రత్వాన్ని ఆ పదవిని అలంకరించేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆ వేదంలో చెప్పబడినటువంటి జ్ఞానానికి అనుగుణంగా ఆచరిస్తారో వాళ్ళు ఏమన్నారు? బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అన్నారు. అప్పుడు వాళ్ళని బ్రాహ్మణులతో సమానంగా కీర్తించారు అన్నారు.
ఓకే, వాళ్ళంటే అలాంటి ఆ కులంలో జన్మించారు, వాళ్ళకి అవన్నీ జరుగుతాయి, ఇప్పుడు ఉపనయనం అందరికి జరుగుద్దా? అన్ని కులాల్లో ఉన్నటువంటి వాళ్ళకి జరుగుద్దా? జరగదు. కానీ ఉపనయనం వాళ్ళకి జరగదు. కానీ ఒక ఆధ్యాత్మిక జ్ఞానంతో కూడి ఉన్నటువంటి ఒక గురువును ఆశ్రయించినప్పుడు ఆ గురువు ఈ యొక్క ఉపనయన ప్రక్రియ చేస్తారు. ఉపనయనం అంటే ఏంటి? ఉపనయనం అంటే జ్ఞాన నేత్రాన్ని దర్శింపజేయటం. ఉపనయనం అంటే 3 పోగులు 9 పోగులు ధన్యాన్ని ధరింపజేయడం కాదు. ఈ 9 పోగుల ధన్యం ఎవరైనా వేస్తారు, 9 పోగుల ధన్యం ఎవరైనా వేస్తారు, అది కాదనమాట. ఉపనయనము అంటే జ్ఞాన నేత్రాన్ని తెరిపించాలి. ఎవరైతే ఒక జ్ఞాన నేత్రాన్ని తెరిపిస్తారో, తనలో ఉండేటువంటి ఆ 3వ కన్నుని ఎవరైతే తెరిపిస్తారో వాళ్ళు ద్విజులవుతారు. ఎందుకు ద్విజులవుతారు? ఆ జ్ఞానం వాళ్ళకు ప్రాప్తించింది కాబట్టి. ఆ జ్ఞాన నేత్రాన్ని తెరిచినప్పుడు ఏం జరుగుద్దంటే గురువుగారు ఇప్పుడు మనకు ఉన్నాయి కదా 2 కళ్ళు ఉన్నాయి, ఈ జాలవా అది ఇంకోటి కావాలి, 2 కళ్ళు ఉంటేనే ఇన్ని చిక్కులు, 2 కళ్ళు ఉంటేనే ఇన్ని చిక్కులు. ఇప్పుడు ఆ 3వది కూడా మాకు అవసరం అంటారా? 3వది కూడా మనకు అవసరం అంటే 3వది తెరిస్తే, ఎందుకంటే దైవాన్ని చూసేది దీంతో కాదు. దైవాన్ని చూసే అర్హత వీటికి లేదు. ఇవి పాంచభౌతికమైనటువంటి నేత్రాలు, మాంసమయ నేత్రాలు. వీటిని ఏమన్నారు? మాంసమయ నేత్రాలు అన్నారు. 11వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారనమాట. 11వ అధ్యాయంలో 8వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారనమాట. దివ్యం దదామితే చక్షుహు అన్నారు. దివ్యం దదామితే చక్షుహు అన్నారు. ఓ అర్జున, ఈ నా యొక్క విశ్వరూపమును దర్శించాలి అంటే నీకు నీ యొక్క మాంసమయ నేత్రముల చేత దర్శించడం నీ వల్ల కాదు. నా యొక్క విశ్వరూపాన్ని దర్శించాలంటే నీ యొక్క మాంసమయ నేత్రాలతో, పాంచభౌతికమైనటువంటి నేత్రాలతో నువ్వు దర్శించడం నీకు సాధ్యం కాదు. దానికి ఏం కావాలి? దివ్యం దదామితే చక్షుహు, దివ్యమైనటువంటి జ్ఞాన నేత్రం కావాలి. అది ఎవరిస్తారు? అది నేనే ప్రొవైడ్ చేస్తా. అది అమీర్పేట సెంటర్లో దొరికేది కాదు. ఆ దివ్య నేత్రం అనేటువంటిది పంజాగుట్టలోనో అమీర్పేటలోనో కేపీహెచ్బిలో దొరికేది కాదు నాయన. అది నేనే ప్రొవైడ్ చేయాలి, అది నేనే ఇస్తా. అవన్నీ నా కంట్రోల్లో ఉంటాయి, అవన్నీ నా కంట్రోల్లో ఉంటాయి. లేకపోతే నా అసిస్టెంట్లు ఉంటారు ఈ లోకంలో, వాళ్ళ దగ్గర కూడా అవి లభిస్తాయి. ఇప్పుడు మెడికల్ షాప్ ఉంటుంది అనుకోమ్మా, ఆ హాస్పిటల్ రిలేటెడ్ మెడికల్ షాపులు ఉంటాయా ఉండవా? ఆ డాక్టర్ గారు రాసిన మందులు ఎక్కడ దొరుకుతాయి? ఏ విధంగా గాను ఆ హాస్పిటల్లో రాసిన మందులు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళను, ఆ డాక్టర్ గారు రాసిన మందులు ఎక్కడ ఉంటాయి? వేరే బజార్లో దొరుకుతాయా? అక్కడే దొరుకుతాయి. ఇప్పుడు పరమాత్మ ప్రొవైడ్ చేసేటువంటి ఆ 3వ కన్ను, ఆ జ్ఞాన నేత్రం కూడా ఎక్కడ దొరుకుతుంది? ఆ పరమాత్మకు సంబంధించినటువంటి కౌంటర్స్లోనే దొరుకుతుంది. ఆ షాప్స్ దగ్గరకు వెళ్తేనే మనం వాటిని కొనుక్కోగలం, వాటిని తెచ్చుకోగలం. కొంటారో తెచ్చుకుంటారో మీ ఇష్టం, తెచ్చుకొని పెట్టుకొని చూడండి అమ్మా. ఆ దివ్యత్వం అనేటువంటిది కలుగుతుంది, పరమాత్మను దర్శించేటువంటి అవకాశం మనకి లభిస్తుంది అని చెప్పారు. అవును, వారే తెరిపిస్తారు. జ్ఞాన నేత్రాన్ని గురువే తెరిపిస్తారు. గురువు అంటే పరమాత్మకు అసిస్టెంట్, లేకపోతే పరమాత్మ యొక్క స్వరూపంగా కూడా భావించవు. యద్భావం తద్భవతి అన్నారు. యద్భావం తద్భవతి. మన స్థాయిని బట్టి వారు కనిపిస్తారు. గురువు ఎలా కనిపిస్తారు అంటే మనిషిలా కనిపిస్తారంటే మనిషిలా కనిపిస్తాడు, భక్తుల్లో కనిపిస్తే భక్తి, జ్ఞానం అంటే మనకు యద్భావం, మనకి ఎంత భావం ఉందో ఆ భావాన్ని బట్టే వారు కనిపిస్తారు. దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవాలి. అట్లా వేద పాఠంతు విప్రావణం అంటే వేదాలలో చెప్పబడినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అలాంటి జ్ఞానాన్ని వారు సంపాదించుకొని ఉంటారు. అర్థమైందమ్మా? ఇలాంటి ఆత్మజ్ఞానం కలిగి ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నాయో అవి శ్రేష్టమైనటువంటివి అన్నారు. ఎందుకు శ్రేష్టమైనటువంటివి అంటే, ఒక జ్ఞాని చేసేటువంటి సత్కర్మలు ఎందుకు శ్రేష్టమైనటువంటి అంటే ఏం చెప్తాం మనం? ఇప్పుడు మనం కొబ్బరికాయ కొట్టాం, వాళ్ళు కొబ్బరికాయ కొట్టారనుకోండి, ఏమి డిఫరెన్స్ ఉంటుంది? ఇప్పుడు మనం కొబ్బరికాయ కొట్టిన దానికి వాళ్ళు కొబ్బరికాయ కొట్టిన దానికి ఏం డిఫరెన్స్ ఉంటుంది? వాళ్ళు ఒక మంత్రం చదువుతారు, మనం ఒక మంత్రం చదువుతాం. మనం చదివే మంత్రానికి వాళ్ళు చదివే మంత్రానికి ఏమి డిఫరెన్స్ ఏముంటుంది? జ్ఞాని తెలిసి చదువుతాడు, అజ్ఞాని తెలియకుండా చదువుతాడు. ఎందుకంటే ఆ అర్థాన్ని తెలియకుండా, ఆ అనుభవం లేకుండా పఠించిన దానికి, ఆ అనుభవం ఉండి పఠించిన దానికి ఆ డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది.
ఎట్లా ఉంటుంది గురువుగారు అని ప్రశ్న. మళ్ళీ ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుంది అని. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆయన రామ మంత్రాన్ని చదువుతున్నాడు. ఏ మంత్రాన్ని చదువుతున్నాడు? రామ మంత్రాన్ని చదువుతున్నాడు. ఒక జ్ఞాని రామ మంత్రాన్ని చదువుతున్నాడు. జ్ఞాని అంటే ఎగ్జాంపుల్ ఒకరిని చెప్పనమ్మా. జ్ఞాని అంటే తులసీదాసు, ఒప్పుకుంటారు కమ్మ జ్ఞానని. కబీర్ దాసు, శ్రీరామదాసు, వాళ్ళు జ్ఞానులేగమ్మా. ఇప్పుడు మరి వాళ్ళు చదివిన దానికి మనం చదివిన దానికి డిఫరెన్స్ ఉంటుందా ఉండదా? మంత్రాన్ని అదే మంత్రం, వాళ్ళు చదివేది అదే మంత్రం, మనం చదివేది అదే మంత్రం. ఏమి డిఫరెన్స్ ఉంది? వాళ్ళు రాముడిని దర్శించి చదువుతున్నారు, మనం దర్శించకుండా చదువుతున్నాం. ఏం డిఫరెన్స్ అంటే వాళ్ళు రాముడిని దర్శించి చదువుతున్నారు, మనం దర్శించకుండా. అదేందుకు గురుగారు మేము దర్శించలేదని మీకెవరు చెప్పారని మీరు అనొచ్చు. మళ్ళీ మీరు దర్శించలేదని నేను అంటలేదమ్మా. మీలో దర్శించిన వాళ్ళు ఉంటే చాలా సంతోషం. ఒకవేళ ఎవరైనా రాముని దర్శించినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ కూర్చో చెప్పుకునేది. దర్శించితే నో ప్రాబ్లం. మనకి మీరు వినే ఉంటారు, మనం కూడా ఒకసారి గుర్తు చేసుకున్నాం. దశరథుని పుత్రుడు రాముడని తలచేరు సుమ్మన్న, దశరథుని పుత్రుడు రాముడని తలచేరు సుమ్మన్న, జన్మాదులాత్మ రాముడెన్నడు ఎరుగబోడన్న, జన్మాదులాత్మ రాముడెన్నడు ఎరుగబోడన్న. ఎంత అద్భుతంగా చెప్పారమ్మా. అసలు రాముడు అంటే దశరథుని పుత్రుడే కాదు. అసలు దశరథుని పుత్రుడని మీరు అనుకుంటున్నారు. అసలు రాముడికి జన్మే లేదు. ఆయన చావు పుట్టుకలు లేనటువంటి వాడు, జనన మరణాలు లేనటువంటి చైతన్య స్వరూపం. ఇప్పుడు ఆ చైతన్య స్వరూపాన్ని దర్శించినటువంటి వాడికి ఇంకా వేరే ఒక విగ్రహాన్ని పట్టుకొని ఒక పరిమితంగా ఆ తత్వాన్ని ఆరాధించాల్సినటువంటి అవసరం లేదు, అనుష్ఠానం చేయాల్సినటువంటి అవసరం లేదు. అర్థమైందా? అంటే మనం ఎలా అర్థం చేసుకుంటున్నామనేటువంటి, అంటే ఆ తత్వాన్ని అనుభూతం అనర్చుకున్న దానికి అనుభూతం అనర్చుకోకుండా చదివేటువంటి దానికి డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా కొంతమంది చదువుతారమ్మా అసలు శ్రద్ధే ఉండదు, మంత్రం చదివే దాంట్లో శ్రద్ధే ఉండదు, ఆ ప్రయోజనం కూడా కలగదు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి గుర్తు చేసుకోవచ్చమ్మ. ఇక్కడ ఎట్లంటే ఒక ఊళ్ళో ఒక భక్తుడున్నాడు. భక్తుడుంటే నిరంతరం అపారమైనటువంటి దైవభక్తి. ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక జైన్ మతానికి సంబంధించినటువంటి ఒక సాధు వచ్చాడు వాళ్ళ ఇంటికి. జైన మతానికి సంబంధించినటువంటి తీర్థాంకరులు అంటారు. జైన మతంలో ఉండేటువంటి వాళ్ళని తీర్థంకరులు అంటారు. ఆ తీర్థాంకరుడు వీళ్ళ ఇంటికి వచ్చారు. ఈయన చాలా సంతోషపడిపోతాడు. ఆ మహాత్ముడు మా ఇంటికి వచ్చాడు, మా జన్మ ధన్యమైంది, మా ఇల్లు పావనమైందని చెప్పి భావిస్తాడు. ఆ తీర్థాంకరుడు వచ్చిన తర్వాత నమస్కారం చేసి కూర్చోబెట్టి అని చేసిన తర్వాత, నాయన ఎందుకో నేను ఈ ఊరిలో నుంచి వెళ్తూ ఉంటే మీ ఇంటికి రావాలని నాకు అనిపించింది, అందుకే మీ ఇంటికి వచ్చాను అంటే చాలా సంతోషపడతాడు అన్నమాట. ఎందుకంటే ఆ ఊళ్ళో ఆ జైన మతానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా వీళ్ళ ఇంటికి వచ్చాడు. ఈయన జైన మతానికి సంబంధించిన వాడు కానే కాదు. చూడండి మా మహాత్ముల యొక్క ఆలోచన ఎలా ఉంటుందో. ఈయన ఆ మతానికి సంబంధించిన వాడు కానే కాదు, ఆ మతానికి సంబంధించినటువంటి ఆ ఊళ్ళో వాళ్ళు చాలామంది ఆ ఊళ్ళో ఉన్నారు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా వీళ్ళ ఇంటికి వెళ్ళాడు. సరే వెళ్ళిన తర్వాత అయ్యా వెళ్ళొస్తా అంటాడు. అయ్యా మీరు వెళ్తా అంటున్నారుగా, నాకేదన్నా మీరు వచ్చినందుకు ఏదైనా ఒక మంచి మాట కానీ మంత్రం కానీ ఏదైనా చెప్పండి అయ్యా, చెప్పి వెళ్ళండి అంటే అప్పుడు ఆయన ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ జైన మతానికి సంబంధించిన తీర్థంకరుడు ఈ భక్తుడికి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. ఈయన అదే అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాడు. నిరంతరం అదే ధ్యాస అనమాట, అన్య ధ్యాస లేదు. నిరంతరం అదే ధ్యాసతో ఉంటాడు. అంటారు కదా, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తమ్మేనాం ఉపయాంతితే అని చెప్తారుగా, అలా అన్నట్లుగా నిరంతరం కూడా ప్రీతిపూర్వకంగా ఆ యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు వీళ్ళ పక్కింట్లో వాళ్ళ జైన మతానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయికి పాము కాటేసింది. వాళ్ళందరూ హడావుడిగా ఉన్నారు. ఈయన అక్కడికి వెళ్ళాడు. ఆ పిల్లవాడిని కొంచెం నోట్లో నుంచి నొరగ రావడం ఇవన్నీ వస్తూ ఉంటే వాళ్ళు భయపడుతూ ఉంటారు.
అప్పుడు ఈయనంటాడు, మీరేం భయపడాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పి వాళ్ళందరిని శాంతపరిచి ఆయన కూర్చొని ఆ అబ్బాయి శిరస్సు మీద ఇలా చేయిపెట్టి మంత్రాన్ని చదివాడు. మంత్రాన్ని ఈయన చదువుతూ ఉన్నాడు. క్రమేపీ ఆ అబ్బాయిలో మార్పు వచ్చింది. తర్వాత విషం తగ్గింది, నొప్పి తగ్గింది. పావు గంటలోనే పిల్లగాడు మంచి కూర్చున్నాడు. పావు గంటలోనే పిల్లాడు మంచి కూర్చున్నాడు. మంచి కూర్చుంటే అప్పుడు ఆ ఇంటి వాళ్ళు, అయ్యా మా పిల్లవాడిని కాపాడారు, చాలా సంతోషం, మీ రుణం మేము తీర్చుకోలేమంటారు. దాన్నే ఉంది, ఇది నా శక్తి కాదు, ఒక గురువుగారు ఉపదేశించినటువంటి మంత్రశక్తి, ఇది నాది కాదు అని చెప్తాడు. అయ్యే ఇంతకీ మరి మీరు ఏ గురువు గారి దగ్గర మంత్రం పొందారంటే సో పలానా తీర్థంకర్ గారి దగ్గర తీసుకున్నాడు. వాళ్ళు మా మతానికి సంబంధించిన వాళ్ళే అన్నాడు. వాళ్ళు మా మతానికి సంబంధించిన వాళ్ళు, మీరు మా మతానికి సంబంధించిన మంత్రం చదువుతున్నారా? భలే చదువుతున్నారే అంటాడు. అవునయ్యా అంటాడు. ఏమనుకోకపోతే వారు చెప్పిన మంత్రం ఏంటో ఒకసారి మాకు చెబుతారా అన్నాడు. చెప్పకూడదయ్యా అండి. అసలు మా మొత్తానికి ఒకటే మంత్రం, మా మొత్తానికి ఒకటే మంత్రం ఉంటుంది. దీని మీద రకరకాల మంత్రాలు ఉండవు. మిగతా మతాలు ఏమైనా రకరకాలు ఉంటాయి కానీ అట్లుండవు. మా మొత్తంలో ఒకే మంత్రం ఉంటుంది అన్నాడు. అంటే చెప్పండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. చెప్తే ఆ గురువు గారు చెప్పినటువంటి మంత్రాన్ని ఒకసారి చెప్తారు. మేము చదివేది ఇదే మంత్రం. ఓకే, మరి అయితే మరి మీ మంత్రం అదే మంత్రం మేము చదువుతున్నాం, మా పిల్లగాళ్ళు వేసి కూర్చోలేగా మేము చదివితే. అమ్మ ఇప్పుడు వాళ్ళు చదివే మంత్రం అదే, ఈ భక్తుడు చదివే మంత్రం అదే. మరి ఇద్దరు ఒకే మంత్రం చదివితే వాళ్ళ పిల్లగాడికి పాంగరిస్తే ఇప్పుడు ఇంట్లో వాళ్ళే మంత్రం చదువుకోవచ్చు. మరి వాళ్ళు చదివే మంత్రం పనిచేయలేదు ఎందుకు? జ్ఞానం లేకుండా, భక్తి లేకుండా, శ్రద్ధ లేకుండా, విశ్వాసం లేకుండా చేస్తే అలాగే ఉంటుంది. అది పనిచేయదు. ఏం కావాలా? భక్తి ఉండాలా, విశ్వాసం ఉండాలి, నమ్మకంతో అనుష్ఠానం చేయాలి. నువ్వు రకరకాల పట్టుకోవాల్సిన అవసరం లేదు, పట్టుకుంటే నీ ఇష్టం. కానీ ఒకటి మాత్రం గట్టిగా పట్టుకో. రకరకాలుగా ప్రయత్నాలు చేయొద్దు. ఒకటే ఫండమెంటల్. దేన్ని విమర్శించకూడదు. ఎవరిని తక్కువగా భావించకూడదు. ఎంత చెట్టుకు అంత గాలి. ఎవరికి ఉండే శక్తి వాళ్ళకు ఉంటుంది. ఏ మంత్రానికి ఉండే శక్తి ఆ మంత్రానికి ఉంటుంది. ఏది తక్కువ అని ఏది ఎక్కువ అని ఎలా చెప్తాం? ఏది తప్పని చెప్తాం, ఏది రైట్ అని చెప్తాం. ఉదాహరణకి ఒక ఆయన ఒక క్వశ్చన్ వేశాడమ్మా. ఆ క్వశ్చన్ వేస్తే ఆన్సర్ మనం కరెక్ట్ చెప్పగలుగుతామా చెప్పలేమా ఒకసారి టెస్ట్ చేసుకుందాం. ఆ మహాత్ముడు వేసిన క్వశ్చన్ మీకు కూడా నేను వేస్తా. మీ నుంచి ఆన్సర్ ఇస్తే దాన్ని నేను అక్కడ సమన్వయం చేసుకుంటా. ఓకేనా? అడిగానమ్మా. ఆయన గారు, ఈ లోకంలో ఉప్పు మంచిదా, తీపి మంచిదా, కారం మంచిదా, పులుపు మంచిదా, ఏది మంచిదని ప్రశ్నించింది. ఈ ప్రపంచంలో ఏది మంచిది? ఉప్పు మంచిదా, కారం మంచిదా, తీపి మంచిదా, పులుపు మంచిదా? ఏది మంచిదో చెప్పండి అన్నాడు. ఒకటే చెప్పాలి మీరు, ఇది మంచిది అని ఒకటి చెప్పాలి. మీరు మీ ఎక్స్పీరియన్స్ తోటి చెప్పండి. ఏది మంచిది అని మనం ఎలా చెప్పగలుగుతాం? షడ్రుచుల్లో ఏది మంచిది అంటే, ఇప్పుడు సపోజు అన్నీ మంచి అని చెప్పారు. షుగర్ పేషెంట్కి 4 అరసలు ఇచ్చారు తినమని. వాడేమంట, ఇది నాకు విషమరా అంటాడు. బీపీ పేషెంట్ వచ్చిండు, ఉప్పు ఎక్కువైంది పెట్టారు, ఇది నాకు విషమరా అంటాడు. ఇది నేను అసలు తిన్నంటాడు. మంచిదేగా అన్నారుగా ఇందాక. మరి ఇది మంచిదే అన్నారు కదా, ఉప్పు మంచిదే అన్నారు కదా, తీపి మంచిదే అన్నారు కదా, కారం మంచిదే అన్నారు కదా, పులుపు మంచిదే అన్నారుగా. అన్నీ అందరికీ మంచివి కావు. అన్నీ మంచివే కానీ అన్నీ అందరికీ మంచివి కావు. అర్థమైందమ్మా? తీపి షుగర్ పేషెంట్కి మంచిది కాదు, ఉప్పు బీపీ పేషెంట్కి మంచిది కాదు, అలాగే గ్యాస్ ట్రబుల్ ఉన్నటువంటి వాళ్ళకి పులుపు మంచిది కాదు, వాళ్ళు మంచిది కాదంటారు. అర్థమైందమ్మా? అలాగే ఏది మంచిది, ఏ మంత్రం గొప్పది, ఏది తక్కువది అంటే మనం ఏం చెప్పగలుగుతాం? ఏ దేవుడు గొప్పవాడు, ఏ దేవుడు తక్కువ అని చెప్పడానికి ఛాన్స్ అనేటువంటిది లేదు. అందుకే ఇక్కడ ఏమన్నానంటే, ముందు శ్రద్ధ ప్రధానం, భక్తి ప్రధానం. అలా భక్తితో శ్రద్ధతో ఏదో ఒక మంత్రాన్ని పట్టుకొని అనుష్ఠానం చేస్తే అది శ్రేయస్సును కలిగిస్తుంది అని చెప్తున్నారు. అదే ఇక్కడ చెప్తాను. జపస్తపోవ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవచ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. నువ్వు జపం చేసినా, వ్రతం చేసినా, తీర్థాటనం చేసినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా, దానం చేసినా, ధర్మం చేసినా, ఏది చేసినప్పటికీ కూడా
ఆ తత్వం అనేటువంటిది అనుభూతమనర్చుకొని ఆ తత్వజ్ఞానంతో అనుసంధానింపబడి చేయబడినటువంటి సత్కర్మ ఏదైతే ఉంటుందో అది శ్రేయస్సుని కలిగిస్తుంది, అది శ్రేయస్సుని కలిగిస్తుంది. ఇప్పుడు తీర్థాటనం మంచిదా కదా, ఈ ఒక్క మాట చెప్పుకొని కంక్లూడ్ చేసుకోవచ్చమ్మా. శ్లోకం అయిపోయింది, ఒక్కటే మాట. ఇప్పుడు తీర్థాటనం మంచిది అన్నారు, జపస్తపో వ్రతం తీర్థంలో ఏమన్నారు? తీర్థాటనం మంచిది అన్నారు. తీర్థాటనం అంటే ఏంటమ్మా? తీర్థం తీసుకోవడమేగా అమ్మ, పంచామృతం తీసుకోవటమా, కొబ్బరికాయ నీళ్లు తీర్థం తీసుకోవటమా? తీర్థాటనం అంటే ఏంటి? తీర్థాటనం అంటే యాత్ర చేయటం అని అర్థం. యాత్ర చేయటం అంటే నీళ్లు ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం అమ్మ, నీళ్లు లేని పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం కూడా తీర్థాటనం కిందకే వచ్చిద్దా? అంటే తీర్థాటనం అంటే ఖచ్చితంగా మనం వెళ్ళే తీర్థాటనంలో అక్కడ నీళ్లతో కూడి ఉన్నటువంటి నది ఉండాలా, చెరువు ఉండాలా, కుంట ఉండాలా, కనీసం తవ్వినటువంటి సపరేట్గా ప్రిపేర్ చేసినటువంటిదైనా కానీ ఉండాలా? తీర్థాటనం అంటే తీర్థము అంటే దాటించేది అని అర్థం. తీర్థము అంటే దాటించేది అని అర్థం. నువ్వు ఎక్కడికి వెళితే దాటగలుగుతావు. దేన్ని దాటాలి ఇప్పుడు మనం అమ్మ? ఇప్పుడు మనం దేన్నో దాటాలంటగా అమ్మ, మనం దేన్నో దాటాలంట. ఏం దాటాలో? ఏం బావగారు? ఏందో దాటాలంటగా. ఈ జన్మను దాటాలి, జన్మను దాటాలి. మళ్ళీ రాకుండా ఉండే విధంగా వెళ్ళాలి. వెళితే మళ్ళా రాకూడదు, వెళితే మళ్ళీ ఇది రాకూడదు. ఎట్లా అంటే అమ్మా, ఇది సింగిల్ వే. ఇది ఎలాంటిది అంటే సింగిల్ వే అన్నమాట, వన్ వే. వెళ్ళటమే కానీ రిటర్న్ రావడం లేదు. మన రూట్ ఎలాంటిది అంటే, మిగతా రూట్స్ ఎలా అంటే వెళితే మళ్ళీ వస్తాయి, వెళితే మళ్ళా రిటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు మనం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ వేలో వెళ్తే, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వేలో వెళ్తే ఏమవుతుంది? వన్ వే, వెళ్ళటమే కానీ. అదేందు గురువు గారు ఇక్కడ ఇన్ని పొలాలు పెట్టుకొని, ఇన్ని ప్లాట్లు పెట్టుకొని, ఇంత బంగారం పెట్టుకొని, ఈ నీళ్ళు పెట్టుకొని పోయాక మళ్ళీ తిరిగి రాకపోతే ఎట్లా? వాము, నేనైతే రాను. ఇట్లాంటి మార్గం మీరు భగవద్గీతలో ఇట్లాంటివి చెబుతున్నారంటే అసలు నేను వచ్చేవాడినే కాదు, నాకు తెలియదు ఇట్లాంటిదని. ఎలా అంటే అమ్మా, పోయేప్పుడు ఎలా వెళ్ళాలి అంటే జ్ఞానంతో వెళ్ళాలి అని చెప్తున్నారు. దాన్ని ఇక్కడ గురు కరుణ అంటారు. గురు కరుణ అన్న జ్ఞానం అన్న ఒకటే, ఒక్క మాట అన్నమాట. వచ్చిపోయే బాట గదండి, వచ్చిపోయే బాట గదండి, గురు కరుణ చేత చచ్చిపోతే మరల రమండి, గురు కరుణ చేత చచ్చిపోతే మరల రమండి. అచ్చమైన పూర్ణ బోధ తెచ్చినాడు దేశికుడు, అచ్చమైన పూర్ణ బోధ తెచ్చినాడు దేశికుడు. దిచ్చుతనము లేక వినీకె చేనెరుకనిచ్చేదాము, దిచ్చుతనము లేక వినీకె చేనెరుకనిచ్చేదాము. రండి గురుపుత్రులారా, సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. వచ్చిపోయే బాట కదండి, వచ్చిపోయేటువంటి బాట కాదు ఇది. గురు కరుణ చేత, గురు జ్ఞానంతో, భగవద్గీతలో జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానంతో చచ్చిపోతే మరలా తిరిగి రామండి. వచ్చిపోయే బాట కాదండి, గురు కరుణ చేత చచ్చిపోతే మరలా రాకుండా ఉండే విధంగా వెళ్దాం. అర్థమైందమ్మా? వెళ్ళేప్పుడే మొత్తం సర్దుకొని పోదాం, వెళ్ళేప్పుడే మొత్తం సర్దుకొని పోదాం. అంటే మనం వెళ్ళే విషయం తెలిస్తేగా సర్దుకొని పోయేది. వెళ్ళేప్పుడు సర్దుకొని పోదాం అనుకున్నాం, ఇప్పుడు మరి వెళ్ళే విషయం మనకి తెలియాలిగా, ఎప్పుడు వెళ్తామో తెలిస్తేగా పోయేది, సర్దుకొని పోయేది. ఇప్పుడు మనం వచ్చేప్పుడు ఇంటికాడ తాళం వేసుకొని వచ్చినవా లేదా? తాళం చేయి ఎక్కడ పెట్టినావు మనం ఎవరికైనా ఒకళ్ళు చెప్పాలిగా, ఇంటి మన మిగతా వాళ్ళందరికీ. అంటే మనం వెళ్ళేది ఎప్పుడు టైం మనకి తెలుస్తుందా అమ్మ? తెలుస్తా? ఏమన్నా తెలుస్తుందా మనకి? తెలియదు కానీ రెడీగా ఉండాలి, తెలియదు కానీ అంటే ఇప్పుడు వచ్చేప్పుడే ప్రిపేర్ అయ్యి రావాలి. ఇక్కడికి కూడా ప్రిపేర్ రావాలా? లేకపోతే ఫంక్షన్కి వెళ్ళేప్పుడు కానీ, లేదా వేరే ఊరికి వెళ్ళేప్పుడు కానీ అప్పుడు ప్రిపేర్ అయ్యి రావాలనుకుంటా, గుడికాడికి కాదనుకుంటా. ఎనీ టైం ప్రిపేర్ అయ్యి ఉండాలి, ఎనీ టైము ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు పెడతామో మనకు తెలియదు కాబట్టి. చెప్పకుండా బోమునా తప్పుడు ఎరుక ఎప్పటికీ నమ్మకు,
చెప్పకుండా బోబు ఎరుకను ఎప్పటికీ నమ్మబోకురా. చెప్పకుండా బోబు ఎనుకను ఎప్పటికీ నమ్మబోకురా. ఎప్పుడో ఏ వేళనోమని చప్పుడైనా చేయకుండా, ఎప్పుడో ఏ వేళనోమని చప్పుడైనా చేయకుండా చెప్పకుండా బోవురా. అది చెప్పకుండానే పోయిద్దట. అందుకని దాన్ని నమ్ముకోవద్దు. ఏదైతే స్థిరంగా ఉంటుందో దాన్ని నమ్ముకోండి. ఎప్పుడూ మనతోటి అంటిపెట్టుకొని ఉండేటువంటి పరమాత్మను నమ్ముకోండి తప్ప చెప్పకుండా పోయేటువంటి దాన్ని మనం పట్టుకోవద్దు అని చెప్తున్నారు. ఓకే, అర్థమైంది. ఇంత స్పష్టంగా చెప్పారు. అర్థమైందమ్మా? ఇంత స్పష్టంగా మనకు చెప్తున్నారు కాబట్టి దాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయంలో 46వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఏంటంటే, జ్ఞానం ఉన్నటువంటి వాడు ఆచరించేటువంటి ఆచరణకు, జ్ఞానం లేనటువంటి వాళ్ళ యొక్క ఆచరణకు ఆ డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పారు. అంటే జ్ఞానం ఉన్నటువంటి వాడు అన్ని చోట్ల దైవాన్ని దర్శించగలుగుతాడు. ప్రతి కార్యక్రమంలో కూడా, ప్రతి సత్కర్మలో కూడా ఆ జ్ఞానాన్ని దర్శించగలుగుతాడు అని చెప్పి మనకి ఇక్కడ సూచించడం జరిగింది. కాబట్టి మనం కూడా ప్రతి సందర్భంలో, ప్రతి కర్మలో కూడా ఆ యొక్క జ్ఞానంతో జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.